అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ నా మరణాత వాక్యం చదువుకుందాము. ఆది కాండము 29వ అధ్యాయము 25వ వచనము. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చుతవనెను? దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. సర్వోన్నతుడ, సర్వోపకారి, ఘనమైన దేవ, ఘనమైన కార్యములు చేయ దేవాది దేవ, మీ బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. నాయన అయ్యా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సమయమున ప్రభువా తండ్రి, మా మధ్య ఉన్న దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ క్షణం వరకు తండ్రి, నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ తండ్రి సజీవముగా ఉంచిన దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇప్పుడు నీ వాక్యం వివరించుచుండగా ప్రభువా, మీరే స్వయముగా మాట్లాడండి దేవాస్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఏ వర్తమానము ద్వారా ప్రభువా తండ్రి అయ్యా మా ఆత్మీయ జీవితాలు బలపరచనయ్యున్నారో ప్రభువా, అట్టి వర్తమానం మీరు అందించి మహిమా ఘనత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానయ్యున్న యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ యాకోబు తన మామి అయినటువంటి లాబానుని ప్రశ్నించుతున్నటువంటి ప్రశ్న మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? అతనికి కలిగినటువంటి బాధ ఏమిటి అంటే గనుక, ఈ యాకోబు రాహేలును ప్రేమించి రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాడు. కానీ తన మామ ఏం చేశాడంటే మోసగించి ఆ రాహేలు అక్క అయినటువంటి లేయానిచ్చి వివాహం చేశాడు. ఆ ఉదయమున చూచుకునేసరికి ఆమె లేయా అని ఎరిగి ఇప్పుడు మామ అయినటువంటి లాబాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకు నన్ను మోసము చేశావు అని ప్రశ్నించినప్పుడు లాబాన్ అంటాడు కదా, మరి ఒక 7 సంవత్సరములు రాహేలు కోసం కొలువు చేయి, ఎందుకంటే చిన్న కుమార్తె వివాహం చేసేస్తే మరి ముందర పెద్ద కుమార్తె ఉంది కదా అని ఆ యొక్క సమాధానం ఇవ్వడం జరిగినది. ఇప్పుడు ఈ యాకోబు రాహేలు కోసము మరి ఒక 7 సంవత్సరాలు కొలువు చేస్తూ ఉన్నాడండి. ఎందుకు రాహేలు కోసం మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు? వివాహం జరిగినది, లేయా భార్యగా వచ్చినది, ఆయన సంతోషించవచ్చు కదా. అంటే రాహేలును ఈ యాకోబు ప్రేమించి ఉన్నాడు కాబట్టి రాహేలు కోసము మరి ఒక 7 సంవత్సరములు కొలువు చేయడానికి ఒప్పుకున్నాడు. రాహేలు అనగా ఆడు గొర్రె అని అర్థమండి. ఈ రాహేల్లో ఉన్నటువంటి సుగుణాలేంటి? ఎందుకు రాహేలును యాకోబు అంతగా ప్రేమించాడు, అంతగా ఇష్టపడ్డాడు అని మనం ఆలోచన చేసినట్లయితే 7 సుగుణాలు ఈ రోజున మనం వివరించుకుందాము. ఆ 7 సుగుణాలలో మొదటి సుగుణము, ఈమె సుందరవతి అయినది. అంటే సుందరవతి అయిన రాహేలు. ఆది కాండము 29వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. అంటే ఈమె ఎలా ఉందండి? సుందరవతిగా ఉన్నది. ఈమె చూడడానికి రూపవతి అలాగే సుందరవతిగా ఉన్నది కాబట్టి ఈ యాకోబు రాహేలును మిక్కిలి ప్రేమించాడు. ఈ రాహేలు అలా ప్రేమించబడ్డానికి మొదటి కారణం ఏమిటి అంటే గనక ఈమె సౌందర్యవతి. ఈమె సౌందర్యవతి కాబట్టి ఈమె కుమారుడైనటువంటి యోసేపు కూడా సౌందర్యవంతుడిగా పుట్టాడండి. ఆది కాండము 39వ అధ్యాయము 6వ వచనము చివరిలో చూసినట్లయితే, యోసేపు రూపవంతుడును సుందరుణ్ణై ఉండెను. అంటే తన తల్లి యొక్క సౌందర్యము యోసేపుకు రావడం జరిగినది. ఈలాగున ఈ రాహేలు సౌందర్యవతిగా ఉన్న కారణాన ఈ యాకోబు ఆమెను ఇష్టపడ్డాడు. ఇప్పుడు పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న మనము కూడా సౌందర్యవంతులుగా ఉండాలి. ఎలాంటి సౌందర్యం అండి? బాహ్య సౌందర్యము కాదు. మనుషులు బాహ్య సౌందర్యాన్ని లక్ష్య పెడతారు, కానీ ప్రభు వారైతే హృదయ అంతరంగ సౌందర్యాన్ని అంటే ఆత్మీయ సౌందర్యాన్ని ఆయన లక్ష్య పెడతారు. అంటే దేవుని లక్షణాలు మనలో హత్తుకొని ఉండాలి. అలాగున మనము ఉంటే గనుక ఆయన మనల్ని ఇష్టపడతారు.
సౌందర్యాన్ని కోరదగిన దేవుడు మన దేవుడు. బాహ్య సౌందర్యం అంటే నేను నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఇలాగన ఉన్నాను, అలా అది కాదు. మనం ఎలాగన పైరూపం ఎలాగ ఉన్నను సరే, పైరూపాన్ని మనుషులు లక్ష్య పెడతారు, కానీ మనము మనుషులను వైపు మనం చూడకూడదు. ఎవరో మనల్ని చూడాలి, ఎవరో మనల్ని బాగుంది బాగున్నారు అనాలని కాదు. ఎవరికి మనం నచ్చాలి అంటే గనుక క్రీస్తుకు నచ్చాలి. మనము ఆయన మనల్ని కోరుకోవాలి. అలాగన కోరుకోవాలి అంటే గనుక మన యొక్క రూపము ఎలాగున ఉండాలి? ఆత్మీయ రూపము సౌందర్యముగా ఉండాలి. అలాగున మనం ఉంటే గనుక క్రీస్తు ప్రభువారు కూడా మనల్ని ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారండి? యాకోబు రాహేలును సౌందర్యము చూసి ప్రేమించిన రీతిగా ఈ రాహేలును యాకోబు బాహ్య సౌందర్యం చూసి ప్రేమించాడు, కానీ క్రీస్తు ప్రభువారు మాత్రము మన ఆత్మీయ సౌందర్యాన్ని చూచి మనల్ని ప్రేమిస్తారు. అది మనము తెలుసుకొనాలి. అలాగే రెండవది సుగుణము చూసినట్లయితే పరిచర్య చేసిన రాహేలు. ఆదికాండము 29వ అధ్యాయము 9వ వచనంలో, అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను, ఆమె వాటిని మేపునది. అంటే ఈ రాహేలు ఏం చేస్తున్నదండి? గొర్రెలను తోలుకుని వచ్చినది. ఆ గొర్రెలను మేపే స్థితిలో రాహేలు ఉన్నది. అలా గొర్రెలను మేపుకుంటూ వచ్చినప్పుడే కదా యాకోబుకి కనపడ్డది. అప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకొని, ఇదిగో నేను నీ తండ్రి యొక్క సోదరి కుమారుణ్ణి అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. అంటే ఈమె ఎలాగున ఉన్నది అంటే తన తండ్రి ఇంట్లో పరిచర్య చేసేటువంటి స్థాయిని కలిగి ఉన్నది. పెండ్లి కుమార్తె, మేము వధువు సంఘము వరుడు కొరకు ఎదురు చూస్తున్నాము అని సిద్ధపాటు కలిగి ఉంటున్నామని మనం ఉంటున్నాము, కానీ మనలో పరిచర్య చేసే స్థితి ఉన్నదా లేదా కూడా చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి అని యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఇక్కడ రాయబడి ఉన్నదంటే, గొర్రెల కొరకు మంచి కాపరి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ప్రభువారు పెండ్లి కుమారుడు కాబట్టి పెండ్లి కుమార్తెగా ఉన్న మనము కూడా, ప్రభువారు గొర్రెల కాపరి అంటే మనమును కూడా అలాంటి గొర్రెల కాయ స్థితిలోనే మనం ఉండాలి కదా. అలాగ ఉండాలంటే మనమును కూడా పరిచర్య చేసే స్థితిలో మనము ఉండాల్సిన వారమై ఉన్నాము. ఆయన అంటారు కదా, పరిచర్య చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు అని ప్రభువారు చెప్పి ఉన్నారు. అలాగున సంఘము కూడా పరిచర్య చేసే స్థితిలో ఉండాలి. సంఘ విశ్వాసిగా పరిచర్య చేయాలి. సంఘ పెద్దగా పరిచర్య చేయాలి. సన్నిధి చేసేటువంటి స్థితిలో పరిచర్య కలిగి ఉండాలి. వాక్యము చదవాలి, వాక్యాన్ని బోధించాలి, అనేక మందికి తెలియచేయాలి, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. మందిరంలో ఏదైనా కార్యక్రమం ఉంటే నడుము వచ్చి పని చేయాలి. మనకి బలమున్నంత వరకేనే కదండి మనం ఏ పనైనా చేయగలము. బలమంతా అయిపోయిన తర్వాత ఏ పనైనా చేయాలంటే మనకు శరీరం సహకరిస్తుందా? సహకరించదు కదా. మనకి బలమున్నంత వరకే కదా ఆయన పరిచర్య చేయడానికి మనము ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం అలాంటి పరిచర్య చేస్తామో దేవుడు మనల్ని ప్రేమిస్తారు. మనము సక్రమమైన మార్గంలో ఉంటూ, ఎవరైనా తప్పిపోతూ ఉంటే, క్రీస్తులో ఉండి ఎవరైనా తప్పిపోతుంటే వారిని సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మనకు ఉన్నది. మొదట మనము సక్రమముగా ఉండాలి, ఎదుటి వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. గొర్రెల కాపరి చేసే పని ఏమిటి? తప్పిపోతున్న గొర్రెను తీసుకుని వచ్చి మరలా ఆ క్రమంలో నడిపిస్తాడు కదా. అలాగుననే మనమును కూడా క్రీస్తులో ఎవరైతే తప్పిపోతూ ఉన్నారో, ఎవరైతే నశించిపోతూ ఉన్నారో అలాంటి వారిని ప్రభు వైపుకు మనం మళ్ళించాలి. అలాంటి పరిచర్య చేసే స్థితిని కూడా మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మార్గంలోనికి మనం నడిపించాలి. తిన్నని మార్గము ప్రభు వారిది, నేనే మార్గం అన్నారు కాబట్టి తిన్నని మార్గమైన క్రీస్తులోనికి, క్రీస్తు ఛాయలోనికి, క్రీస్తు రక్షణ మార్గంలోనికి అనేకమైనటువంటి బిడ్డలైన వారిని మనము నడిపించాలి. ఇలాంటి పరిచర్య చేసే స్థితి నీలో ఉంటే గనుక దేవుడు నిన్ను కోరుకుంటాడు. నిన్ను దేవుడు ఆయన రాకడలో ఆయతపరుచుకుంటారు. కాబట్టి పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్న మనము ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. రాహేలు పరిచర్య చేసే స్థితిలో ఉన్నది కాబట్టి యాకోబుకు రాహేలు ఇష్టపడే స్త్రీగా మార్చబడినది.
అలాగే ఈమెలో ఉన్నటువంటి మూడవ సుగుణం మనం చూసినట్లయితే ప్రేమించబడిన రాహేలు. ఆది కాండము 29వ అధ్యాయము 18వ వచనం నుంచి 30వ వచనం వరకు చూసినట్లయితే ఈమె యాకోబు చేత ఎలా ప్రేమించబడిందో అదంతా కూడా మనకు కనబడుతూ ఉన్నదండి. ఎలా ప్రేమించబడిందండి? బహుగా ప్రేమించబడినది. ఈమె యాకోబు చేత బహుగా ప్రేమించబడింది కాబట్టి ఈమెకు పుట్టినటువంటి యోసేపుని అలాగే బెన్యామిన్ను కూడా తన తండ్రి అయిన యాకోబు ప్రేమించాడు. అందుకే కదా తన ఆస్తి ఇస్తున్నప్పుడు యాకోబు యోసేపుకి ఒక వంతు ఎక్కువ ఇచ్చి ఉన్నాడండి. తన సోదరులందరికంటే కూడా ఒక వంతు ఎక్కువ ఇచ్చాడు అంటే గనుక అంతగా ప్రేమించాడు తన కుమారులైనటువంటి యోసేపుని అలాగే బెన్యామిన్ని. అంటే అలా ప్రేమించారు అంటే గనుక తన భార్య అంటే అంత ప్రేమ కలిగి ఉన్నాడు. రాహేలు యాకోబు చేత ప్రేమింపబడినట్లుగానే మనమును కూడా పెండ్లి కుమారుడైన యేసు చేత ప్రేమించబడాలని వాక్యము సెలవిస్తూ ఉన్నదండి. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన ప్రకారము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను గాక అనే అంతస్తులో మనం ఉండాలి. ఎలా ఉండాలండి? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను గాక అంటే క్రీస్తు చేత ప్రేమించబడగలిగే అంతస్తును మనము కలిగి ఉండాలి. కానీ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆయన నోటు నుండి ఉమ్మి వేయబడే స్థితిలో, అంటే ప్రభు వారి నోటు నుండి ఉమ్మి వేయబడే స్థితిలో మనం ఉండకూడదు. ఆలోచన చేద్దాము. పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్న మనము ఆయన చేత ముద్దు పెట్టించుకునే స్థితిలో ఉంటున్నామా లేక ఉమ్మి వేయబడేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఆలోచన చేసుకుందాము. ఎందుకంటే ఇది ఒకరికొకరు చెప్పుకునేది కాదండి. నీ మనస్సాక్షికి నీకు తెలుస్తుంది నీవు ఏ స్థితిలో ఉన్నావో. దేవుడు నీకు ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి సరి చేసుకుంటూ దేవుని చేత ప్రేమింపబడే స్థితిని మనము కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటారు కదా, సంఘమును పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో రాయబడి ఉన్నదండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నారు. ఎలాగునా? సిలువలో మన కొరకు ఆయన అప్పగించుకున్నారు. యాకోబు రాహేలును ప్రేమించి ఎలాగైతే కొలువు చేయడానికి అప్పగించుకున్నాడో అలాగునా ప్రభువారు కూడా సంఘాన్ని ప్రేమించి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అలాగునని 4వ సుగుణం మనం చూసినట్లయితే ప్రార్థించిన రాహేలు. ఆది కాండము 30వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనం విని ఆమె గర్భము తెరిచెను. హల్లెలూయా! ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ఈ రాహేలు గొడ్రాలుగా ఉన్న కారణాన ప్రభు వారికి ప్రార్థన చేసినది. ఈమె ప్రార్థన విన్న దేవుడు ఆమె మొర విని ఆమె గర్భాన్ని తెరిచి ఉన్నాడు. రాహేలు మనం విన్న దేవుడు మన మనవిని కూడా వింటారు. అయితే మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే గనుక విసుగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ప్రసవ వేదన ప్రార్థన చేయాలి. ఇలాగున ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఇలాగున ఎప్పుడైతే దేవుని నీవు కోరుకుంటావో, నీవు దేవునికి మొర్ర పెడతావో, అప్పుడు దేవుడు శీఘ్రముగా నీ మొర్ర ఆలకిస్తారు. ఎలాగైతే రాహేలు మనవి దేవుడు ఆలకించి ఆమె గర్భాన్ని తెరిచి ఉన్నాడో, అట్టి రీతిగానే ప్రభు నీ మనవి ఆలకించి నీ సమస్య నుండి విడుదల దయచేస్తారు. కష్టాల కొలిములో నీ ఉన్నావేమో, అయ్యో నా పరిస్థితి ఏమిటి అని బెంగతో నీవు కృంగిపోతున్నావేమో, పరీక్షలు రాయడానికి సిద్ధమవుతూ నాకు జ్ఞానము కావాలని దేవుణ్ణి నీవు కోరుకుంటున్నావేమో, శీఘ్రముగా నీ మనవి దేవుడు ఆలకిస్తాడు, నీకు విజయం ఇస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నీకు సంతోషమును ఆయన అనుగ్రహించినారు. కాబట్టి దేవుని ప్రార్థన చెయ్యి. ఇట్టి రీతిగా ప్రార్థన అనగా ప్రభువుతో మాట్లాడడము, దేవునితో సహవాసము కలిగి ఉండడము. అలాగున ప్రార్థిస్తే గనుక
ప్రార్థించే వారిని ప్రభువు కోరుకుంటారు, ఇష్టపడతారు. ఈ రాహేలు మనవిని ప్రార్థన చేసినటువంటి ప్రార్థన విధానాన్ని బట్టి దేవుడు ప్రార్థన ఆలకించారు, ఆమె కొరత తీర్చారు. నీ కొరతను కూడా దేవుడు తీరుస్తారని ఈ సమయమున నీతో దేవుడు మాట్లాడుచు ఉన్నారు. అలాగుననే ఈమెలో 5వ లక్షణం ఏమిటి అంటే గనుక ప్రవచించిన రాహేలు. ఆదికాండము 30వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. ఆమె గర్భాన్ని తెరిచి ఉన్నాడు, ప్రార్థన విని ప్రభువారు. ఇప్పుడు ఆమెకి కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఆమె ఏమంటున్నదండి? ప్రవచించినది, మరలా దేవుడు నాకు కుమారుని దయచేస్తాడు. కుమార్తెను అనొచ్చు కదా, కాదు, కుమారుని దయచేస్తాడంటే ఆమె ప్రవచించినది. అలాగున ప్రవచించిన రీతిగానే మరలా గర్భం తెరిచాడు దేవుడు, కుమారుడు పుట్టి ఉన్నాడు. అంటే ఈమె ప్రవచించే స్త్రీగా మనకు కనబడుతూ ఉన్నది. వధువు సంఘంగా సిద్ధపడుతున్న మనము, పెండ్లి కుమార్తెగా సిద్ధపడుచు ఉన్న మనము కూడా ప్రవచించే స్థితిని కలిగి ఉండాలి. యోహాను వలె 3 కాలాలు తెలుసుకోవాలి. రాహేలు ప్రయాసమును బట్టి తరువాత బెన్యామీను పుట్టి ఉన్నాడండి. ఈ బెన్యామీను వంశములోంచే కదండి సౌలు మొదటిగా రాజయ్యాడు. ఇశ్రాయేలు గోత్రానికి, ఇశ్రాయేలులోకి మొదటి రాజు ఎవరయ్యారండి? సౌలు అయ్యాడు. ఈ సౌలు బెన్యామీను గోత్రంలోంచి వచ్చిన వాడే. అంటే ఈమె ప్రవచించిన తరువాత పుట్టినటువంటి కుమారుడైన బెన్యామీను గోత్రంలోంచే మొదటి రాజు రావడం జరిగినది. తరువాత సుగుణము చూచినట్లయితే ప్రయాణమైన రాహేలు. ఆదికాండము 31వ అధ్యాయము 17వ వచనంలో చూచినట్లయితే, అంటే ఇక్కడ ఈమె ప్రయాణమయ్యి ఈమె ఉన్నటువంటి పద్దనరాము నుండి బెత్లెహేము ఎఫ్రాత అనేటువంటి ఆ యొక్క ఊరికి ఆమె ప్రయాణమై వెళ్ళినది. ఆమె ప్రయాణమై వెళ్ళినప్పుడు ఆమె ప్రసవము, అంటే ఆమె ప్రసవ దినములు అవుతుంది కాబట్టి ఆమె ప్రసవించినదండి. ప్రసవ వేదన పొంది బెన్యామీను అక్కడ పుట్టడం జరిగినది. అంటే ఈమె తను ఉన్న ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి వెళ్తూ ఆమె ప్రసవించినది. ఇప్పుడు పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న మనము కూడా ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళాల్సినది. ఎలాగైతే ఈమె ప్రయాణము చేస్తూ ప్రసవించి బిడ్డను కని ఉన్నదో, అలాగే మనము ఈ లోకంలో ప్రయాణము చేస్తూ అనేకమైనటువంటి ఆత్మీయ బిడ్డలను కనాలి. అంటే క్రీస్తు తెలియని వారు, దేవుని ఎరిగిన వారు ఎందరో ఉన్నారు కాబట్టి అలాంటి వారికి క్రీస్తును పరిచయం చేయాలి. క్రీస్తులోనికి వారిని జన్మింప చేయాలి. వారికి దేవుని యొక్క సువార్తను మనము తెలియచేయాలి. అలాగున క్రీస్తు వైపుకు మనం అనేక మందిని నడిపించాలి. ఎలాగైతే ప్రసవ వేదన పొంది రాహేలు కుమార్ని కని ఉన్నదో, అలాగున మనమును కూడా ప్రసవ వేదన ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అనేకమైన బిడ్డలను దేవుని వైపు మనం నడిపిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఇష్టపడతారండి. ఎందుకంటే రక్షణ అందరికీ అవసరము, కానీ కొంతమంది మాత్రమే రక్షింపబడి ఉన్నారు. అందరూ రక్షింపబడాలి. కాబట్టి మనము రక్షించబడినటువంటి ఈ యొక్క రక్షణ భాగ్యము అందరికీ కూడా కలగాలనే ఉద్దేశం మనకు కలిగి ఉండాలి. ఎలాగైతే జల ప్రళయంలో నోహు ఓడలోనికి ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు, సురక్షితంగా ఉన్నారు. బయట ఉన్న వారందరూ ఏమయ్యారండి? మరణించారు. అలాగుననే క్రీస్తు అనే రక్షణ ఓడలోనికి అనేక మందిని మనము నడిపించాలి. ప్రయాస కావచ్చు, ఒక్కోసారి మనము వెళ్ళి వారికి చెబుతుంటే వినకపోవచ్చు, కానీ వారు వినేంత వరకు కూడా మనము వారికి తెలియచేయాలి, బోధించాలి, క్రీస్తును పరిచయం చేయాలి. అలాంటి ఆత్మ సంబంధమైన బిడ్డల నిమిత్తమే మనము పోరాటము చేయాలండి. అంటే మనము ప్రయాసపడుతూ వారిని దేవుని రక్షణ ఓడలోనికి నడిపించాలి. అలాగున నడిపించే స్థితి కొరకు మనము దేవుని మనం ముందు అడగాలి. ప్రభువా, మాకు అట్టి శక్తిని దయచేయండి, అట్టి వాక్చాతుర్యాన్ని దయచేయండి, ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు తెలియచేయండి అని చెప్పి దేవుని అడిగి మనము ఎదుటి వారికి ఆయన విషయాలు మనము తెలియచేయాలి. అలాగున ఆత్మ సంబంధమైన బిడ్డలను మనము కనాల్సిన వారమై ఉన్నామండి. ఆత్మ సంబంధమైన బిడ్డలను కన్న తరువాత వారికి అంగలార్పు విద్యను మనము నేర్పించాలి.
శారీరకంగా మనకి బిడ్డలు కలిగి ఉన్నారు. వారికి దేవుని యొక్క ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ వారు జీవించాలి అని నేర్పుతున్నాము కదా. వారికి అంగలార్పు విద్య ఎలా నేర్పుతున్నామో, ఎలాగున మనమే దేవునికి అందుతుందో వారికి ఎలా తెలియజేస్తూ ఉన్నామో, అలాగున మన ద్వారా పుట్టినటువంటి ఆత్మీయ బిడ్డలైన వారికి కూడా క్రీస్తుని ఎలా ప్రార్థన చేయాలో మనం నేర్పాలి. అంగలార్పు విద్య వారికి అభ్యసింప చేయాలి. అలాగున రాహేలు మార్గ మధ్యమములంటే ఆమె ప్రయాణములో తన కుమారుడైనటువంటి బెన్యామీను ఖండం జరిగినది. తరువాత చివరిగా 7వ సుగుణం మనం చూసినట్లయితే ప్రసిద్ధికెక్కిన రాహేలు. రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేళ్ల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. అంటే ఇక్కడ రూతుని దీవిస్తూ ఉన్నారండి. అక్కడ ఆ ఊరి ప్రజలు పెద్దలందరూ కూడా ఏమని దీవిస్తున్నారంటే, ఇశ్రాయేలు వంశాన్ని వృద్ధి చేసినటువంటి రాహేలు లాగున, అలాగే లేయా లాగున, మరి వీరి ద్వారాగానే వంశవృద్ధి జరిగినది కాబట్టి ఆ రాహేలు లాగున ఈ రూతు కూడా దీవించబడాలని చెప్పి అక్కడ వారి పెద్దలైన వారు దీవిస్తూ ఉన్నారండి. అంటే ఇప్పుడు రాహేలు జీవితం ఎలాగున్నదండి? బైబిల్లో చక్కని పేరు గాంచిన స్త్రీగా ప్రసిద్ధికెక్కినది. ఈమె మార్గ మధ్యములో చనిపోయినప్పుడు ఈమెని పాతి పెట్టబడి సమాధి మీద ఒక స్తంభాన్ని అక్కడ నిలబెట్టాడు యాకోబు. ఇప్పుడు ఆ స్తంభము అక్కడ పేరు అంటే అక్కడ యాకోబు ఈ రాహేలు సమాధి స్తంభముగా ఆ స్తంభం ప్రసిద్ధికెక్కినది. అంటే ఇంత గొప్ప పేరు సంపాదించుకునేది రాహేలు అంటే గనుక ఈమెలో గొప్ప సుగుణాలు ఉన్నవండి. ఈ 7 సుగుణాలు కూడా ఈమెలో ఉన్నవి కాబట్టి ఈ యాకోబు చేత రాహేలు అంతగా ప్రేమించబడినది. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మొదట మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అంటే ఈ 7 సంవత్సరాలు కూడా అతనికి 7 రోజులుగా ఉండవచ్చు, మరలా 7 సంవత్సరంలో కూడా మరొక 7 రోజులుగా ఉండవచ్చునేమో. అంటే అంతగా ప్రేమించి ఉన్నాడు కాబట్టి ఆ సంవత్సరాలు కూడా అతనికి తెలియరాలేదు. అంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడు రాహేలు మీద. ప్రభువారు కూడా నీ మీద నా మీదకు అంతకంటే మించిన ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మనుషుల ప్రేమ శాశ్వతము కాదు, దేవుని ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన దేవుని ప్రేమను కోరుకుంటున్న నీవు కూడా, వధువు సంఘముగా ఆయతపడాలని కోరుకుంటున్న నీవు కూడా, పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలని ఆరాటపడుతూ ఉన్న నీవు కూడా ఇలాంటి లక్షణాలు కలిగి జీవిస్తే గనుక దేవుని కొరకు సమస్తమును కూడా ఆయన ఒప్పుకుంటూ మన శరీరం మీద కానీ మన ఆత్మ మీద కానీ మనమే అధికారం ఉండకూడదండి. దేవునికి మనం అధికారాన్ని అప్పగిస్తే గనుక దేవునికి అప్పగించేయాలి. అలాగ మనం జీవిస్తే గనుక దేవుడు నిన్ను నన్ను కూడా కోరుకుంటారు. ఆయన పెండ్లి కుమార్తె వరుసలో మనల్ని నిలబెడతారు. రాహేలు ఎలాగైతే పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడినదో అలాగున మనమును కూడా సిద్ధపరచబడి ఆయన వచ్చినప్పుడు ఆయన 2వ రాకడలో ఆయనతో పాటు ఎగిరి వెళ్ళి పెండ్లి కుమార్తెగా సిద్ధపడే ధన్యత దీవెన దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన 2వ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడా పావనమూర్తి పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, ఘనమైన కార్యములు చేయ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా కొద్ది నిమిషములు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఎట్టి రీతిగా ప్రభువా పెండ్లి కుమార్తె సిద్ధపడాలో తండ్రి నాయన, అట్టి సిద్ధపాటు కావలసినవన్నీ మాకు తెలియజేసిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా మేము అట్టి రీతిగా తండ్రి నాయన నీకు ఇష్టమైన బిడలుగా మేము ఉంటూ ప్రభువా తండ్రి మీరు కోరుకున్న రీతిగా మేము జీవించేటువంటి కృప భాగ్యం మాకెల్లరికీ దయచేసి మీరే మహిమ గంత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాత అండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది.
యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.